యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేషు బర్నియకు దక్షిణముగా ఎక్కి హిస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుదవరకు ఉన్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కు సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆకూరు లోయలో నుండి దెబీరు వరకును, ఏటికి దక్షిణ తీరముననున్న అదుమ్మీము నెక్కు చోటికి ఎదురుగా ఉన్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్షెమేషు నీళ్ల వరకు వ్యాపించెను. దాని కొన ఏన్రోగేలు నొద్ద ఉండెను. ఆ సరిహద్దు పడమట బెన్హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యెబూసీయుల దేశము వరకు, అనగా యెరూషలేము వరకు ఎక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండియు నెఫ్తోయా నీళ్ల ఊట యొద్ద నుండియు ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యాత్యారీమను బాలా వరకు సాగెను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు కొండకు వంపుగా సాగి కేసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బేత్షెమేషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ ఉండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలా కొండను దాటి యబ్నెయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశముల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్తయైన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షేషయి, అహీమాను, తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లి చేసెదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడును అయిన ఒత్నీయేలు దానిని పట్టుకొనెను. కనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావలెనని ఆమెనడిగెను. అందుకామె నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు
వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది. దక్షిణ దిక్కున ఎదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవనగా కబ్సెయేలు, ఏదెరు, యాగూరు, కీనా, దిమోనా, అదాదా, కెదెషు, హాసోరు, యత్నాను, జీఫు, తెలెము, బయాలోతు, క్రొత్త, హాసోరు, కెరీయోతు, హెస్రోను అనబడిన హాసోరు, అమాము, షేమా, మోలాదా, హసర్గద్దా, హెష్మోను, బేత్పెలెతు, హసర్షువలు, బెయేర్షెబా, బిజ్యోత్యబాలా, ఈయే, ఎజెము, ఎల్తోలదు, కెసీలు, హోర్మా, సిక్లగు, మద్మన్నా, సన్సన్నా, లెబాయోతు, షిల్హీము, అయీను, రిమ్మోను అనునవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీయు 29. మైదానములో ఏవనగా ఎష్టాయోలు, జోర్యా, అష్నా, జానోహా, ఎన్గన్నీము, తప్పూయ, ఏనాము, యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా, షెరాయిము, అదీతాయిము, గెదేరా, గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సెనాను, హదాషా, మిగ్దోల్గాదు, దిలాను, మెస్పే, యొక్తయేలు, లాకీషు, బొస్కతు, ఎగ్లోను, కబ్బోను, లహ్మసు, కిత్లిషు, గెదెరోతు, బెత్దాగోను, నయమా, మక్కేదా అనునవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిబ్నా, ఎతేరు, ఆషాను, యిప్తా, అష్నా, నెసీబు, కెయీలా, అక్సీబు, మారేషా అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను దాని గ్రామములును పల్లెలును, ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు అష్డోదు ప్రాంతమంతయు దాని పట్టణములును గ్రామములును, ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రము వరకును, అష్డోదును, గాజాను వాటి ప్రాంతము వరకును, వాటి గ్రామములును పల్లెలును, మన్య ప్రదేశమందు షామీరు, యత్తీరు, సోకో, దన్నా, కిర్యత్సన్నా అను దెబీరు, అనాబు, ఎష్టెమో, ఆనీము, గోషెను, హోలోను, గీలో అనునవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. ఆరాబు, దూమా, యెషాను, యానీము, బేత్తపూయ, అఫేకా, హుమ్తా, కిర్యతర్బా అను హెబ్రోను, సీయోరు అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను, కార్మేలు, జీఫు, యుట్టా, ఎజ్రయేలు, యోగ్దెయాము, జానోహా, కయీను, గిబియా, తిమ్నా అనునవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. హల్హూలు, బేత్సూరు, గెదోరు, మారాతు, బేతనోతు, ఎల్తెకోననునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యత్యారీమనగా కిర్యత్బయలు, రబ్బా అనునవి. వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యమున బేతరాబా, మిద్దీను, సెకాకా, నిష్బాను, ఈల్మెలహు, ఎన్గేదీ అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి. కనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు.